అనగారిన జీవితాల్లో అక్షరధారి కొత్తై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతు నమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో మేడం అందరి కోసం పాల్గొనే కార్యక్రమం వినియోగం చేస్తున్నాను కోరుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే ఈ పూలే జయంతిని ప్రతి సంవత్సరం ఇంకా గొప్పగా జరుపుకోవాలని నేను ఆశిస్తూ పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని మనందరం సన్మానం హలో హలో బాలీవుడ్ హీరో లాగా ఉన్నాం బాబాయ్. మనుషులకు కూడా హక్కులు ఉన్నాయి, శూద్రులకు కూడా హక్కులు ఉన్నాయని చెప్పేసి పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే ఉంటే అంతకుముందు 6000 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా వివక్ష నడుస్తుంది. కానీ ఆ వివక్ష మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా ఈరోజు ఖమ్మం పట్టణంలో R&Bకి ఎదురుగా ఉన్నటువంటి పూలే సావిత్రి పూలే ఆ విగ్రహాలకు నివాళులు అర్పిస్తూ ఆ జయంతి సందర్భంగా ఈరోజు జరిగిన సభలో పాల్గొన్నాను. ప్రధానంగా ఈరోజు తెలంగాణలో ఎటువైపు నుంచి చూసినా ఏ మూల నుంచి చూసినా బీసీ చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్కరి నోట్లో బీసీ 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 అన్నటువంటి చర్చ నడుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు బీసీల పాట పాడుతున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు బీసీలలో ఉన్నటువంటి కొన్ని కులాలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. బీసీలకు సంబంధించినటువంటి అంశంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా ముందుకొచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీల యొక్క హక్కుల కోసం, వాళ్లకు రిజర్వేషన్స్ కోసం జరుగుతున్నటువంటి ఒక పోరాటాన్ని మనం స్పష్టంగా చూసాం. ప్రభుత్వం కూడా 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానాలు చేశాయి. ఓ పక్క ఛత్తీస్గఢ్లో తీర్మానాలు చేశారు, కర్ణాటకలో తీర్మానాలు చేశారు, మహారాష్ట్రలో తీర్మానాలు చేశారు, బీహార్లో తీర్మానాలు చేశారు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్రం నుంచి చూస్తే అవన్నీ కూడా పోయి అక్కడ కోల్డ్ స్టోరేజ్ లో ఉంటున్నాయి. దాని నుంచి బయటకు రావాలా, మొత్తం 42% రిజర్వేషన్లను మనం సాధించుకోవాలా. ఆ సాధించుకునే నేపథ్యంలో అలుపెరగని పోరాటాలు కూడా చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి షెడ్యూల్ 9లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెడితే అటుపక్క విద్యా ఉద్యోగాల విషయంలో, ఇటు స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్ల విషయంలో ఒక మార్పు సంకేతం జరుగుతుంది. మరి కేంద్రంపై జరగాలంటే పెరియార్ లాగా ఒక పోరాటం చేయాల. కేంద్రంపై జరగాలంటే ఓ కరుణానిధి, ఒక జయలలిత, ఒక స్టాలిన్ లాగా ఉద్యమించి ముందుకు అడుగేసే శక్తులు కావాలా. ఆ శక్తి నుంచి ఇక్కడ బహుజన నాయకులు ఎదగాల, ఇక్కడ నుంచి బీసీ నాయకులు లేవాల. వీళ్ళంతా కూడా బీసీ ఉద్యమాలకు సంబంధించిన పాదులు వేయాల. కొత్త తరం, నవతరం, యువతరం బీసీ యువతరంగా ఎగిసిపడాల. అప్పుడు మాత్రమే బీసీలకు సమవాట, సమన్యాయం జరుగుతుంది. ఆ సమన్యాయం కోసం, సమవాట కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో 199వ పూలే జయంతిని కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుదాం, కలిసి నడుద్దాం, కలిసి అడుగేద్దాం, కలబడదాం, నిలబడదాం, పోరాడదాం, బీసీ హక్కుల్ని సాధించుకుందాం. థ్యాంక్ యూ. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లాలోని R&B గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ప్రాంగణంలో బహుజనుల అందరి సమక్షంలో ఈ రోజున మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విన్నవించుకునేది ఏమిటంటే, మహాత్మా జ్యోతిబాయి పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు భారత రత్నని అవార్డు చేయాలని ఈ సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు, SC ST BC మైనార్టీస్ అందరూ కూడా కోరుకుంటా ఉన్నటువంటి సందర్భం ఉంది. అదే సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు మన జాతికి, బహుజన జాతికి చేసినటువంటి, అదేవిధంగా స్త్రీలకు చేసినటువంటి సేవ, మొదటి పాఠశాలని, బహుజనులకు మొదటి పాఠశాలని, అదేవిధంగా తన యొక్క భార్యకి చదువు నేర్పించి ఆమె చేత మహిళా పాఠశాలని మన భారతదేశంలో నిర్వహించి
ఆదర్శంగా ఉంటూ ఈరోజు స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించడానికి ముఖ్య కారకులైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారికి ఈ రోజున యావత్ భారతదేశము వారి సేవల్ని గుర్తించుకుంటూ ఘనంగా వారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాలని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా జరుపుకుంటడం జరుగుతుంది. నా పేరు ముఖ్య శోభన్ నాయక్, తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుని, అదేవిధంగా బహుజన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జోనల్ కన్వీనర్ గా ఉన్నాను. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహాత్మా జ్యోతి పూలే గారి యొక్క సేవల్ని కొనియాడుతూ వారి యొక్క జన్మదినం సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్న బహుజనవాదులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.